ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునామంలో చేరి ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 81వ కీర్తన గ్రంథంలో ప్రారంభ మాట మనం చదువుకుంటే, మనకు బలమైన ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఉత్సాహధ్వని చేయుడి. ఎవరు బట్టి? యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. స్వరమండలమును మనోహరమైన సితారాలను వాయించుడి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలయ్యా. ఈ వాక్యము బహు బలమైనది ప్రభు, బహు ఘనమైనది, సత్యమైనది, సజీవమైన ప్రభు. నీ పాదాలకు వందనాలు. ఈ లేఖనంలో ఉన్న మాటలను మాకు అర్థమైనలాగున దాచబడినటువంటి మెరుగైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి చేరున్న బిడ్డను బట్టి కూర్చున్న నన్ను బట్టి స్తోత్రాలయ్యా. అందరినీ ప్రేమిస్తూ మీరే ఉండి మాట్లాడి మహిమను పొందమని పరిశుద్ధాత్ముడ మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నామయ్యా. రండి తండ్రి, మాలోనికి మాతో ఉండి కార్యాన్ని సఫలం చేయాలి. క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామములో చేరినటువంటి దేవుని పిల్లలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చదువుకున్న మాట 81వ కీర్తన గ్రంథంలో, అంటే ఆసాపు భక్తుడు రాసేటువంటి మాట, మనకు బలమైన ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి అని రాయబడి ఉంది. దేవుడు మనకి ఏమై ఉన్నాడండి? బలమై ఉన్నాడు. దేవుడు మనకి బలమై ఉన్నాడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లల కీర్తనకారుడు అంటాడు కదా 18వ కీర్తన గ్రంథంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే బైబిల్ సత్య గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుడిని బలముగా ఆధారం చేసుకుని బ్రతికారు. ఈ రాత్రి ప్రభు తన ఉద్దేశాన్ని మనకి ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, లోకంలో దేవుడిని బట్టి మేము ఆరాధన చేస్తూ ఉన్నాము, స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం కనుక మేము లోకానికి విసర్జించబడిన వారిని, వెలువేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని, లేబడినటువంటి వారిని, లేకపోతే ఎన్నికలేని వారిని అని మనం అనుకోవసరం లేదు. ఎందుకంటే బైబిల్ సాక్ష్యాన్ని బట్టి యెహోవా దేవుడు మనకి బలమైన, యెహోవా దేవుడు మనకి బలమైన ఉన్నాడు. మనకి బలమైన దేవుడు సజీవుడు, నిత్య నివాసి. ఎందుకంటే లోకము ధనము బట్టి అతిశయిస్తారు, వారికి ఉన్నటువంటి మనుషులు బలము బట్టి అతిశయిస్తారు. ఇవన్నీ కూడా ఒకనాటికి క్షయపడిపోతాయి. మన జీవితాలకు నిత్యము ఎల్లప్పుడూ శాశ్వతంగా తోడైనటువంటి బలం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. మనం సూత్రం చెప్తాం, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు నిజమైన బలము. ఆ బలము ఎన్నడూ కూడా మనల్ని విడిచిపోలేదు. అర్థమైందండి? ఆ బలం మనం ఎన్నడూ కూడా విడిచిపోలేదు. కనుక మనకు బలమైన దేవుడికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలి. యాకోబు దేవుడు ఎవరండి? ఇజ్రాయేలు దేవుడు. ఇజ్రాయేలు యొక్క
వంశస్థులం మనందరం ఇశ్రాయేలు. మన దేవుడు ఎవరు అంటే యాకోబు దేవుడైనా యెహోవా దేవుడు. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. 43వ యెషయా గ్రంథంలో మనం వెళితే కనుక 43వ యెషయా గ్రంథము మనం చదివితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. అంటే యాకోబును సృజించిన వాడు యెహోవా దేవుడు, ఇశ్రాయేలు సృజించిన వాడు ఇశ్రాయేలు దేవుడే. కాబట్టి నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. నీవు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ఇందుకు మనం దేవుని యెహోవా యాకోబు దేవుని మనం గణపరచాలి. యాకోబు దేవుని మనము గణపరచాలి. ఇశ్రాయేలుకు యాకోబుకు దేవుడైనటువంటి ఆయన యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడు ఎవరికి దేవుడుగా అంటే ఈ రోజున నీకు నాకు దేవుడుగా ఉంది. ఈ రోజే కాదు, నిన్న నేడు నిరంతరం ఆయన మనకు దేవుడు అవుతున్నాడు. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, విమోచించాను. నీవు కలిగినటువంటి శాపం కానీ, పాపం కానీ, దోషం కానీ, అతిక్రమాలు కానీ, సమస్తమైనటువంటి కీడు నుంచి నేను నిన్ను తప్పించాను, నేను విడిపించాను. నీ కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేశాను, నా రక్తం, నా స్వరక్తం ఇచ్చి నేను నిన్ను కొనడమే కాదు, లేకపోతే కనడమే కాదు, నిన్ను కడిగి ఉన్నాను అంటున్నాడు. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క స్వార్థంతో మనం కడిగాడు. కనబడిన దాన్ని విమోచన అంటే మానవ జీవితానికి విడుదల కలిగింది. ఈ లోకంలో మనుషులుగా మనం పుట్టాం. లోకంలో ఉంది పాపం ఉంది, అవినీతి ఉంది, లోకాశం ఉంది, ఎవరిని శరీరాశ నేత్రాశ చేయడం ఉంది. కనుక నువ్వు లోక సంబంధం కాదు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఒక్క మాట చాలు. ఇంకెంతకన్నా మానవ జీవితానికి భాగ్యం ఉందండి. దేవుడే నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నీ పేరే కాదు, లోకంలో ఉన్న సకల మానవుల పేర్లు తెలుసు. ఆయన పుట్టబడి బిడ్డలకు కూడా ఏ పేరు పెట్టాలో కూడా ఆయన నిర్ణయించి ఉన్నారు. జకర్యా ఎలిజబెత్కు వృద్ధాప్యంలో యోహాను గర్భంలో పడినప్పుడు జకర్యాతో దేవుడు మాట్లాడాడు దేవాలయంలో, యోహాను పేరు పెట్టాలి ఈ కుమారుడికి. ఎవరిని దర్శనం చూసిన దగ్గర నుంచి రోజు మాట్లాడకుండా ఆగిపోయింది. తిరిగి పిల్లలకు పేరు పెట్టినప్పుడు కావాలి పలక తీసుకొచ్చి పలక మీద యోహాను పేరు రాయించాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. అంటే లోకంలో నీ పేరే కాదు, లోకంలో ఉన్న సమస్త జనుల పేర్లు దేవుడికి తెలుసు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాడంటే జనమందరితో, లోకంతో మాట్లాడుతున్నాడా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధానంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు నిన్ను విమోచించుడు. నువ్వు భయపడిన అవసరం ఈ లోకంలో, ఏ విషయంలో భయపడిన అవసరం. దేవుడు చెప్పాడు ఆయన సర్వ లోకమునకు అధికారి ఉన్నాడు పిల్లరా. అంతేకాదు ఆయన సర్వజ్ఞాని, అంటే అధిక జ్ఞాన సంపన్నుడు. ఆయన సర్వజ్ఞాని, అధిక జ్ఞాన సంపన్నుడు. ఇక ఆయన తప్ప వేరే జ్ఞానవంతుడు ఈ లోకంలో లేడు. ఆయన పేరే జ్ఞానం. జ్ఞాననిధి, కృపానిధి, ధననిధి, ఐశ్వర్యనిధి, దయానిధి కదా. ఎన్నో నిధులు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జ్ఞాన సంపన్నుడికి ఆయన కన్నులకు మరిదేమి ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? నీ పేరు పెట్టి పిలిచినవాడు, నిన్ను విమోచించినవాడు, ఎవరి నిన్ను భయపడవద్దని పిలిచి చెబుతున్నటువంటి దేవుడికి ఈ లోకంలో ఆయనకి మరిదేమి ఏదైనా ఉంటుందా? ఏదీ లేదు, ఏదీ లేదు. కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు అనేటువంటి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మనకు వస్తూ ఉంటాయి కదా. కొన్ని పరిస్థితుల్లో అనారోగ్యంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, బలహీనతలో ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు,
అనేకులు అవమానాలు, నిందలేసి కారణం లేకుండా, హేతువు లేకుండానే మరి దాడికి చేస్తానికి వస్తారు చాలామంది. అర్థమైందా? మన తోబుట్టులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఆత్మీయ ఎదిగేటువంటి బిడ్డలు కూడా కావచ్చు, హేతువు లేకుండానే దాడి చేస్తారు, తగాయిదారు. ఆ సమయంలో మనకు కలిగేది ఏంటంటే, అసలు దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మాకు తోడుగా లేడు అని ఆలోచన కలిగి మనం ఉంటాం, దిగులు పడతాం. కానీ ఇక్కడ ప్రభువు చెప్పాడు, ఇశ్రాయేలు భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఆయన నువ్వు నా సొత్తు అంటే నువ్వు ఎలా అనుకుంటున్నావు? నన్ను పట్టించుకోలేదు. ఈరోజు మనం అనుకుంటున్నామే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మార్లు నా తలంపుల్లో కూడా సంఘాలు, అన్ని సంఘాలు చూస్తున్నాడు ఆయన, ఈ సంఘాన్ని చూడలేదేమో. చాచా వాడు మనసు భౌతికమైన వచ్చి శరీరాలు వచ్చినామని చెప్పి నా ఆలోచనని కొట్టివేసేసయా అని చెప్పేసి ప్రార్థన చేస్తాను. దేవుడు మనం పట్టించుకోవట్లేదేమో అనే ఆలోచన కొన్ని సందర్భాల్లో మంచి కష్టం వచ్చినప్పుడు, ఎంత ఇబ్బందుల్లో, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎంత గొప్ప ప్రార్థన పరులైనా కూడా దేవుని విసర్జించి మాట్లాడుకుంటాం. మనం ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పాను. కానీ దేవుడు పిల్లగా నీవు నా సొత్తు అని పిలిచి, పేరు పెట్టి పిలిచి చెప్పిన దేవుడు దీన్ని మర్చిపోతాడు అనేటువంటి మాట మనకు రావడం చాలా అది చాలా రాకూడదు అన్నమాట. మనం నమ్మకూడనటువంటి ఆలోచన. దేవుడు మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, భయపడకుండా చెబుతున్నాడు, నేను విమోచించిన వాడని చెబుతున్నాడు, నీకు పేరు పెట్టి పిలిచిన దేవుడిని నువ్వు నా సొత్తు అని చెప్తూ ఉన్నాడు. మనం ఆయన సొంత జనాంగాన్ని ఆయన పేరు పెట్టుకోవడానికి ఎవరిని, నీకు పుట్టిన బిడ్డకి వేరే వాళ్ళు వచ్చి ఇంటి పక్కన పేర్లు పెట్టుకుంటారా? నీవు నీ భర్త అనుకొని పెట్టుకుంటే అది పాస్టర్ గారికి చెప్తే పెడతాను, అంతేగా. మేము అనుకున్నామనంటే పాస్టర్ గారు పెడతారు, లేదు మీ ఇష్టం అని అంటే పాస్టర్ గారు దైవికంగా ఏసైనా అడిగి పెడతారు. అర్థమైంది? మరి ఇక్కడ ప్రభు అంటాడు, నీవు నా సొత్తు, దానికంటే ముందుగా నేను నీకు పేరు పెట్టి పిలిచాను. లోకంలో ఎవరికి లేదు మన మీద అధికారం, మన దేవునికి ఉంది అధికారం. ఆయన అధికారంలో నడిపించబడుతున్న మనం ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాలో, ఎప్పుడు ఆశ్చర్యకరంగా చేయాలో, వ్యక్తిగతంగా మీ కుటుంబంలో, భౌతికంగా, ప్రత్యేకంగా మీ కుటుంబంలో, మీ బిడ్డలను, నిన్ను, నీ భర్తని, సంఘంలో మనందరినీ కలిపి ఆయన ఎప్పుడు ఏ స్థితిలో ఉంచాలో ఆయన బాగా తెలుసు. కాబట్టి మనము భయపడని అవసరం లేదు. ప్రభువు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలాసార్లు ఒక మనిషికి ఇంపైన పేరు, వారి పేర్లు పెట్టే వాళ్ళు గర్వపడతా ఉంటారు. ఎవరైనా ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నా పేరు చెప్తే, 100 మందిలో 1000 మంది సభ్యులు నా పేరు చెప్తే ఎంత ఘనంగా ఉంటాం. అసలు సర్వ సృష్టికి కారణమైనటువంటి దేవుడు, సర్వప్రాణ సృష్టికర్త అయినటువంటి ఆయన నీ పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నీ జీవితం ఎంత భాగ్యం ఉంది. నీవు నా సొత్తు పేరు పెట్టి పిలిచానంటే ఇంతకంటే మన జీవితానికి కావాల్సింది ఏమన్నా ఆశీర్వాదం. ఆ మాటలోనే ఆయన యొక్క గొప్ప మంచితనము, విశాల హృదయము చాలా చక్కగా, అద్భుతంగా, ప్రస్తుతంగా కనపడుతుంది. ఇంకంతకన్నా మనకి బలపరిచేది ఏది అవసరం లేదు. నీవు నా సొత్తు, నేను నీ పేరు పెట్టి చెప్తే ఎంత గొప్ప విషయం అన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమించిన వాడు సర్వలోకాన్ని కూడా ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు లోకమునంతా ప్రేమించను అని రాయబడింది. లోకమునంతటిని ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తాను చెప్పి పేరు పెట్టి పిలిచి చెప్పాడు. మరి లోకంలో ఉన్నటువంటి సర్వ జీవులను, సర్వ మానవులను పోషించడానికి ఆయన పోషిస్తూ సంతృప్తిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సంతృష్టికరమైన జీవితాన్ని మనకి ఇస్తా ఉన్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు. భోజన పదార్థాలు, శ్వాస పీల్చే విషయంలో, శ్వాస వదిలే విషయంలో, ఏమంటే నిద్రించే విషయంలో, తిరిగి బ్రతికినప్పుడు, సజీవులుగా లేచినప్పుడు, ప్రతి దినము ఒక సంతృష్టికరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు.
నిజంగా లోకంలో ఉన్నటువంటి సకల జీవులు సకల ప్రాణుల కన్నా కూడా ఆయన పోలికలో పుట్టి ఆయన రూపంలో మనం చేసుకున్నందుకు మనం గర్వించేవారిగా ఉండాలి. మనం ఆయన సొత్తు అనడానికి ఇక్కడే లోకంలో ఎన్నో ఇవున్నాయి, జీవులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి లేవా? ఎన్నో ప్రాణులు, ఎన్నో జీవులు. చెట్లలో కూడా ప్రాణం ఉంది, కొండలు ఉన్నాయి, కొండల్లో కూడా ప్రాణం ఉంది. వాటిని కలిగిపోతే పెరుగుతూనే ఉంది. వింటున్నారండి? వాటిని కలిగిపోతే పెరుగుతూనే ఉంది. చెట్లలో ప్రాణం ఉంది, అన్నింటిలో ప్రాణం ఉంది. కానీ దేవుడు ప్రత్యేక స్థానం మనకే ఇచ్చాడు హృదయంలో. ఎందుకు దేవుడు ఈ రాత్రి ఈ విధంగా తెలియజేస్తా ఉంటే, దేవుని సన్నిధిలో ఎంత విధేయత, వినయం, దీనత్వం కలిగి ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన సన్నిధిని విజ్ఞాపన చేయడానికి, నశించిపోతున్న లోకాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, సంఘ అభివృద్ధిని బట్టి, సంఘ క్షేమాన్ని బట్టి, సంఘ కుటుంబాలను బట్టి ఏ విధంగా మనం భారం కలిగి ప్రార్థన చేస్తున్నామో దేవుడు తన యొక్క సొంత ఆలోచన తెలియజేస్తా ఉన్నాడు మనం బట్టి. స్తోత్రం కలుగునుగా. ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు యెహోవా, యాకోబు నిన్ను సృష్టించిన వాడు యెహోవా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక మనం ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన లేదు, కంగారు పడవలసిన లేదు. ఎందుకంటే మనల్ని కన్నా దేవుడు, మనం కొన్న దేవుడు, మనం విమోచించిన దేవుడు మనకు బలమై ఉన్నాడు. ఏమైనా మనకి బలమై ఉన్నాడు. మరో వాక్యం చెప్పింది, మనకు బలమై ఉన్నటువంటి యెహోవాను ఆనందంతో అది మనకు బలమైన దేవుని ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహగానం చేయుడి. కాబట్టి మనకి సమస్తం కూడా బలమైనటువంటి దేవుడు ప్రభువైన యేసయ్య. కాబట్టి మనం ఈ లోకంలో బతికినంత కాలం కూడా ఒకవేళ ఎవరైనా నువ్వెవరు, నువ్వు ఏమై ఉన్నావు అని వాళ్ళ లోపు అడిగినా, లేకపోతే నీ అందరికి నీకే ఆ క్వశ్చన్ వచ్చినా, నేను ఎవరికి ఏం కాదు కదా, నాకెవరు దిక్కులేదు కదా, నేనేమైపోతే ఏమి లేదు, దేవుడు కూడా నేను మర్చిపోయిన చెప్పి ఆలోచన నీకంటూ వస్తే నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను యెహోవా దేవుని యొక్క సొత్తు, అంటే ఆయన యొక్క స్వాస్థ్యాన్ని, ఆయన ఆస్తిని, ఆయన స్వాస్థ్యాన్ని అంత తేలికగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులే విడిచిపెట్టట్లా. ఏమండి? మనుషులే విడిచిపెట్టట్లా. తన కాంతి కూడా నాదే అని చెప్పి తిరిగిపోటు పడతారు. దేవుడు ఒప్పుకుంటాడా? ఆయన స్వాస్థ్యం మనం, ఆయన బలము మనం, ఆయన ఘనము మనం, ఆయన పోలిక మనం, ఆయన రూపం మనం. ఇంకెంతకన్నా మనకు కావాల్సినటువంటి ధన్యత, భాగ్యం ఏముందండి లోకంలో? ఇవన్నీ తెలుసుకున్న మనం దేవుని బట్టి ఆనందగానం చేయాలి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహగానం చేయాలి. ఈ లోకంలో మనకి ఏమి లేకపోతే అందుకని దేవుని మాటలు మన యొక్క హృదయ ధ్రువకు ఓటం లాంటిది. దేవుని మాటే మనం బ్రతికిస్తుంది. ప్రతి దేవుని వాక్యమే మనం ఆదరిస్తుంది, ఆదరణ కలిగించింది, ఏ పరిస్థితుల్లో నెమ్మది కలిగించింది, అన్ని విషయాల్లో కూడా సమాధానం చేసింది. ఇంతకన్నా గొప్ప సన్నిధి మరొకట్టు లేదు. అందుకని ఇజ్రాయేల్ ఒక మాట అన్నారు, 78వ వాక్యం కీర్తన గ్రంథంలో 78:37 ఆయన ఏమంటాడంటే అక్కడ ఇజ్రాయేల్ గ్రంథంలో, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారి జ్ఞాపకం చేసుకున్నది. దేవుడు ఏమైనాడండి? ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, మాకు విమోచకుడైన దేవుడిగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనం తప్పించుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రేమను కలిగిన వారు, మనం దేవుని ప్రేమను ఎరిగిన వారు, దేవుడు చెల్లించేటువంటి మూల్యాన్ని మనం ఎరిగిన వారు, ఆయన చెల్లించిన గొప్ప గొప్ప మూల్యం ద్వారా మనం సంపాదించుకోవాలి. కనుక దేవుడి చిత్తాన్ని నెరవేర్చుట మన హృదయానికి సంతోషాన్ని ప్రభువుని ఇచ్చాడని
మనం నమ్మాలి. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తమకు దేవుడు అంట ఆశ్రయపురాలు, ఆశ్రయదుర్గం అంట, ఆశ్రయదుర్గముగాను, ఆశ్రయదుర్గమును అది జ్ఞాపకం చేసుకుంటాం. మనం కూడా ప్రతి దినం కూడా ఇదే ఇటువంటి ఆధ్యాత్మికటువంటి వాక్య ఆలోచన మనం నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి సంతోషం, ఆనందం మరి ఎవరి జీవితంలో, భగవంతుడి జీవితంలో ఉండదు. వాళ్ళు ఎంతో ధనము కలిగి ఉండొచ్చు, బలము కలిగి ఉండొచ్చు, పేరు కలిగి ఉండొచ్చు, ప్రఖ్యాతి కలిగి ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ మనలో ఉన్నటువంటి ఆనందం, ఉత్సాహం, సంతోషం, సమాధానం, నెమ్మది ఇతర బిడ్డల జీవితాల్లో ఉండదు. ఆశ్రయ దుర్గముగా వారు దేవుని నేడలో వారు కలిగి ఉన్నారు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, ఏముందండి? లోక మర్యాదలు, మమకారాలు గతించిపోతాయి. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోతాయి. ఇక్కడ వీళ్ళు అంటున్నారు కదా, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారికి జ్ఞాపకం చేసుకున్నారు. అంటే లోకంలో బ్రతినంత కాలం తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా సరే ఎవరిని వారు చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇదిగో నీవు లేకపోతే నేను బ్రతకలేదు, ఏంటంట నువ్వు లేకపోతే నేను బ్రతకలేదని ప్రగల్భాలు తెలియజేస్తా ఉంటాను. వింటున్నారండి? ప్రగల్భాలు తెలియజేస్తారంట. వారి ప్రేమను చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏమండి వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే, మనం చూడగానే తోట ఒకటి ఎరగూసిన పూల తోట ఎంత అందంగా ఉంటుంది, అంత అందంగా కనిపిస్తుంది కూడా ప్రేమ. అట్లా ప్రేమిస్తూనే నట్టాటం చేసేవాడుగా ఉంటారు వాళ్ళు. అర్థమైందా? అంటే మనుషుల ప్రేమ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తెలియదు.
కాసేపు ప్రేమించిన వారిగా ఉంటారు 2 రోజులు, 3వ రోజు వెంటనే వారి హృదయంలో భయంకరమైన వ్యతిరేకత, భయంకరమైన తిరుగుబాటు, కసి, పగ, ప్రతీకారం, ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు. అందుకనే వాక్యం చెప్పినట్లుగా మనకు ఆధారమైన దేవుడు, మనకు బలమైన దేవుడు ఎవరి? యాకోబు దేవుడైనటువంటి యెహోవా మీదనే మనము ఆనుకొని ఆధారపడి జీవించే వారిగా ఉండాలి. వాక్యం చెబుతుంది, దేవుడు తమకు ఆశ్రయించమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచనని వారు జ్ఞాపకం చేసుకుంటారు. లోకంలో పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండవండి, ఎప్పుడు కూడా ఉండవనుకునే దేవుడితో సరైనటువంటి సంబంధం, బలమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా మనము లోకము మనం సహకరించకపోయినా, ప్రజలు మనం ప్రేమించకపోయినా దేవుడు మనకు ఉన్నాడు అనేటువంటి గొప్ప వాగ్దానం బట్టి మనం సంతోషంగా బ్రతకాలి. ప్రభు స్తోత్రం కలుగు. ఇక్కడ 40వ యెషయా గ్రంథంలో 9వ వాక్యం మనం చదువుకుంటే 9-10 కలిసి ఉంటాయి. అక్కడ ఒక వాగ్దానం అంటాడు దేవుడు. ఏమంటాడు తెలుసా? భూమి గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనాల నుండి పిలుచుకొని వాడా. స్తోత్రం కలుగునుగా. భూమి గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనాల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీవు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తున్నాను. నేను నీకు సహాయం చేయవాలను నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుని దేవుడు కూడా నేనే. ఇన్ని కోణాల దేవుడు మనకి తోడుగా ఉండి బలపరుస్తుంది. ఏమండి? మనకి దక్షిణ హస్తాన్ని, ఆయన తన యొక్క దక్షిణ కుడి హస్తాన్ని పెట్టి మనం ఆదుకుంటాడంట, మనకు సహాయం చేసే దేవుడు అంట. ఏమండి? దిగులు పడకు, భయపడకు, నేనే నీ దేవుడినే ఉన్నాను, నిన్ను బలపరుస్తామని, నీవు నా దాసుడు అని, నేను నిన్ను తృణీకరించకుండా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాను. స్తోత్రం కలుగును. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడండి మనల్ని. మనం ఎవరి ఏర్పాట్లో ఉన్నాం? దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నాం. దేవుని ఏర్పాటు ఎంత గొప్పదండి! దేవుని ఏర్పాటు ఎంత గొప్పది! ఆకాశాన్ని ఎడమ చేశాడు, భూమిని ఎడమ చేశాడు, భూమికి ఆకాశం మధ్య విశాలతని కలుగు చేశాడు. పైన దానికి ఆకాశం పేరు పెట్టాడు, కింద భూమి అని పేరు పెట్టాడు, భూమి మీద జలములని పేరు పెట్టాడు, జలరాశులకు జలరాశులను పేరు పెట్టాడు. ఏమండి? ఇంత గొప్ప నిర్మాణకుడి చేతిలో మనం ఏర్పరచబడింది. దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని, ఏమండి, మనుషులు ఏర్పాటు చేస్తే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏదైనా సరే ఒక మనుషుడు ఇల్లు కడతాడు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది. ఏమంటే ఒక మనుషుడు ఒక డ్యాము కడతాడు, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటుంది. ఒక 50 ఏళ్ళు ఉంటుంది మహా అయితే. గొప్పగా కడితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడితే వేలకోవడం, ఆ తర్వాత అయ్యో పగిలిపోతాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసినట్టు వారిలో, దేవుడు ఏర్పాటు చేసినట్టు వారు యుగ యుగాలు ఉంటారు. స్తోత్రం కలుగునుగా. తరతరాలు దేవుడితో కలిసి ఉంటారు. నువ్వు ఏర్పరచబడిన వారు, నీవు దేవునికి సొత్తైన ప్రజలని, మిమ్మల్ని చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారని దేవుడు చెప్తారు. పేతురు పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదివితే ఎంత గొప్ప దేవుడు అండి! ఈరోజు నీవు నేను సజీవంగా దేవాలయంలో గడుపుతున్నాం అంటే, మనం ఈ లోకంలో ఒక కుటుంబీకులుగా తయారు చేయబడ్డామంటే, బిడ్డలు కానీ సొంత కష్టంతో, చేతి పనులతో, లేకపోతే ఉద్యోగాలతో, వ్యాపారాలతో, లేకపోతే వ్యవసాయంతో మనం బ్రతుకుతున్నామంటే అదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు. ఆయన మనకు సహాయంగా ఉన్నాడు, ఆయన మనకు బలపరిచే దేవుడుగా ఉన్నాడు, ధైర్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దిగులు పడే సమయాల్లో, బాధలో వచ్చి మనల్ని ప్రొగలిసిన సమయాల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు, అభయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. ఈ రోజున వాక్యం దేవుడు పెట్టారు. నీ కుటుంబ పరిస్థితి కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, నీ బిడ్డల విషయం కావచ్చు, వ్యక్తిగతంగా నీ జీవిత విషయం కావచ్చు, ఆత్మీయ స్థితిలో ఎదగలేని పరిస్థితిలో ఒకవేళ ఉంటే, అది ఏ విషయమైనా సరే ఇజ్రాయేలు భయపడకూడదు.
నేను నీ పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవుడు ఏర్పరచుకునేటువంటి వారు మనం, మనుషుల ద్వారా నియమించబడ్డది మనం, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మనోహ, నీ పుట్టబోయే బిడ్డ నా ప్రణాళికలో ఉన్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చాలి. సంస్థల గురించి మాట్లాడాడు, సమయాల గురించి, సమయోధుల దగ్గర మాట్లాడాడు. సమయాలను పిలిచాము నాయన అని చెప్పేసి ఎక్కడికెళ్ళాడు? శాపం దగ్గరికి వెళ్ళి నిద్రపోతుంది. ఏది దగ్గరికి వెళ్ళి, అయ్యారు ఏమిటయ్యా? నేను వచ్చానయ్యా. ఎందుకు వచ్చావు? పిలిచావు కదా. నేను పిలిచావు కదయ్యా. నేను విడవలేదే. పడుకో వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ వచ్చాడు. అయ్యా నేను వచ్చానయ్యా, నేను విడవలేదు కదయ్యా. అప్పుడు ఏలీ గారికి ఆత్మీయ గ్రహింపు వచ్చింది. సమీరు రానాయన ఏమిటి అడిగారంటే, ఈసారి పిలిస్తే చిత్తం నా ఏలినవాడు నేను ఉన్నాను అని చెప్పు. దేవుడే మీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు అని చిత్తపెట్టి మనం తెలుసుకోవాలి కదా అన్నాడు. అవునా, సరేనా గారు. పోయి పడుకున్నాడు. సమయంలో అన్నాడు. చిత్తం నా ఏలినవాడు నేను ఉన్నాను అన్నాడు. ప్లీజ్ మాట్లాడుతుంది. నీతో నేను కొన్ని విషయాలు చెప్పాలన్నాడు. ఏలి కుటుంబాల గురించి చెప్పాడు, ఏలి కుమారుల గురించి చెప్పాడు. వారి కుటుంబంలో ఏర్పాటు చేసినటువంటి వ్యతిరేకతలు, అవినీతి, ఎవరి పాపిష్టి జీవితం గురించి చెప్పాడు. అవసరం ఏంటి? దేవుని ఏర్పాటులో ఉన్నాడు సమయం. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో ఉన్నాడు సమయంలో తెలియజేశాడు. బాలుడప్పుడు ఏలి గురించి తెలియజేశాడు, పెద్ద అయిన తర్వాత సౌలు గురించి తెలియజేశాడు. వృద్ధాప్యం సౌలు ఎందుకు? సమూయేలు రాజు. సమూయేలు తర్వాత సమూయేలు గారు ప్రవక్తగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ఎవరి దీర్ఘదర్శిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు, మనుషులకు దేవుడికి మధ్యవర్తిగా పనిచేశాడు. తన వృద్ధాప్యం ముందు ప్రజలు మాకు ఒక రాజు కావాలి, మీ కుమారుడు పాలు మాకేం బాగాలేదు, మాకు రాజు కావాలి నియమించంటే రాజు నియమించమని ప్రార్థన చేశాడు. అయ్యా ప్రజలను అడుగుతున్నానయ్యా, నేనేం వాళ్ళకి తక్కువ చేశాను? నేను కాకుండా నా కుటుంబం కాకుండా కుమారులు కూడా కాకుండా వేరే రాజు అంటే సమయాలు ఎందుకు దుఃఖపడతాం? ఈ సంగతి నాకు తెలుసు కదా, ఈ జీవితం అంతా నాకు తెలుసు. వాళ్ళు నిన్ను విసర్జించారు, నువ్వు బాధపడదు. వాళ్ళు నన్నే విసర్జించారు, నిన్నుగా ధృవీకరించింది, నన్ను ధృవీకరించారు. ఎందుకంటే నా ఉద్దేశ ప్రకారం నేను నియమించుకున్నా. ఇజ్రాయెల్ ప్రజలు నిన్ను కావాలంటే వాళ్ళు సొంత జ్ఞానం ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు చెప్తారు. తర్వాత వాళ్ళకు చూపించాడు దేవుడు. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులను వారు ఏమి చూస్తే ఆ మాటను మనం విని గ్రహించేవారు ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటు ఉన్నటువంటి సంఘంలో నువ్వు ఏర్పరచబడ్డా కాబట్టి దేవుడు నిన్ను ఏం చేయమన్నాడు అది చేయడానికి నువ్వు ఇష్టపడాలి, చెత్తపడాలి. ఎవరి ఆయన మనల్ని ఏం చేశాక ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువు స్తోత్రం కలుగునుగా. నీకు సహాయం చేయబడనండి, నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకోను. దేవునికి స్తోత్రం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును. నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉన్నాను. దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘం అనుకుంటున్నారు. దేవుడు ఏర్పాటు చేస్తున్న సంఘాన్ని మనం కాబట్టి ఆయన ఏర్పాటు ఉన్నటువంటి మనలను ఎన్నడూ విడిచిపెట్టలేదంటే మరి ఈ పరిస్థితులు అయితే ఎలా ఉన్నాయి? నా కుటుంబ పరిస్థితులు బాగాలేదు, నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఆలోచన చేసుకుంటే నాకేంటో మనశ్శాంతి లేక, నా హృదయం గర్భిణిగా పేదలతో కలుగుతున్నానే అని అంటే దేవుడు త్వరలో ఇక ఆ వేదన నుంచి, ఆ చింతల నుంచి, ఆ బాధ నుంచి విడుదల ఆసన్నమైందని నమ్మను. స్తోత్రం కలిగిన ఎందుకంటే తను ఏర్పరిచిన మనుషులను ఎలా కాలము అలాగే ఉంచరు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోను ఎక్కడున్నాడు?
గాను చోటను భయపడుతూ తన కష్టాన్ని ఎవరు కనిపించకుండా వాటిని దొరగొట్టుకొని దాన్ని బస్తాలు పెట్టుకుని చాలు ఎక్కడ దాచిపెట్టుకుని అనుకున్నాడు. ఎంతకాలం ఈ విధంగా బ్రతుకులు అని తన హృదయం నిండా వేదంతో ఉన్నాడు. ఎంతకాలం ఈ బ్రతుకులు కష్టపడుతున్నాం, ఉత్తరం వేస్తున్నాం, పంట వస్తుంది, ఆ పంట మేము అనుభవించలేకపోతున్నాం. మా ఆస్తిపాస్తులు మా కష్టాలను దోచుకుంటున్నారు, మా గృహాల్లో కూడా మమ్మల్ని ఉండేయట్లేదు. ఆ కొండల వీటి వాగుల్లో, ఆ కయ్యల్లో, ఆ కంచెల్లో, ఆ గుడాలలో గుట్టల్లో మేము తలదర్చుకోవాల్సి వస్తుంది. ఏమిటి ఎంతకాలం? అసలు దేవుడు ఉన్నాడా? ఇజ్రాయేల్ దేవుడు గొప్ప దేవుడు, యాకోబు దేవుడు గొప్ప దేవుడు ఉన్నారు కదా, మహత్తరకాల దేశం చెప్పి మా పెద్దలు చెప్పారు కదా, ఏమైపోయింది దేవుడు? ఎందుకు మమ్మల్ని ఎందుకు చేయించాడు అని మానవ వేదంతో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? ఎవరు వచ్చి బలాఢ్యుడా గిద్యోను యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రభువు స్తోత్రం కలుగును. హల్లెలూయా. లేవు తేజరి లేవు, యెహోవా నీకు తోడై. రోజు పిల్లలు చాలా మంది నీ హృదయాల్లో ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకు వస్తున్నాము తెలియట్లేదు అంటున్నారు. ఒకవేళ నీ హృదయంతో, నీ కుటుంబంతో, నీ ఆత్మీయ జీవితంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు సత్య సంబంధమైన మాటలు దేవుడు చెబుతావు. నువ్వు ఒంటరివాడివి కావు, ఒంటరివాడిని కావు, దిగులు పడు జనియోడు నిన్ను బలపరిచింది, నీకు తోడు ఆయన సొత్తు నీ పేరు పెట్టి ఆయన పిలుస్తావు. కనుకనే మనం లోకంలో ఎటువంటి పరిస్థితులే, అవాంఛనమైనటువంటి విపత్తులైనా, వైరస్ అయినా, ఇంకా రాబోతున్నటువంటి అయినా వేటిని బట్టి కూడా మనం దిగులు పట్ట అవసరం. ఎందుకని మనకు బలమైన దేవుడిలో మనం ఆనందిస్తాం. ఆయనకు ఆనందగానం చేయాలి. యాకోబు దేవుడైన యెహోవాను ఉత్సాహంతో చేస్తూ ఆయన కనపరచాలి. అది దేవుడు మనకు తెలియజేస్తాడు. నీ కుటుంబ పరిస్థితి అంటావా, దానికి సమయం ఇచ్చాడు దేవుడు. ఒకనొక సమయంలో నీ ఆరోగ్య పరిస్థితి, అనారోగ్యం ఉందా, నిన్ను ఏమి చేయలేదు, నీ ప్రాణం కలిగాలి దేవుడు ఎవడు. నీకున్న బలహీనత కోపదేయచ్చు, కానీ నీ ప్రాణం మాత్రం పోదు. భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, నీ ప్రాణం పోదు. ఎందుకని మరి నిన్ను కుటుంబం వేశాడు, ఇబ్బందులు కొలిమిలో నిన్ను కుటుంబం వేశాడు అనుకోను. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మొదటి అధ్యాయంలో చివరి దినాల్లో ఉంటున్న మాట. ఎవరని? నీవు శోధించబడిన మీదట శుద్ధ స్వభావంగా మార్చబడదు. మొదటి అధ్యాయంలో 5వ అధ్యాయంలో యాకోబు పత్రిక 11వ వాక్యం ఉంది. ఎవరైనా నువ్వు శోధింపబడిన మీదట శుద్ధ స్వభావంగా మార్చబడదు. చక్కని మాటలు అక్కడ రాయబడి. కాబట్టి ఆయన వాక్యం అనే బలిష్టమైన చేతుల కింద దీనిలో మనసులమై మనం లోబడి ఉన్నప్పుడు తగిన కాలం ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. ఎవరైనా మనకు బలమైన దేవుడు. యెహోవా నా బలం, నిన్ను నేను ప్రేమించాను. అది దేవుడు ప్రేమించేవారిగా ఉండాలి. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా. ఎందుకంటే దేవుడే మనకి ఆధారం, మనకి అండ, మనకు కొండ, దుర్గం, ఆశ్రయం, ఖేయం, శృంగం. ఏ విషయంలో కూడా చింత, దిగులు, బాధ, కృంగిపోవాల్సిన అవసరం లేదన్నాడు దేవుడు. కాబట్టి మనకు బలమైన దేవునికి ఆనందంగా చేయుడు. యాకోబు దేవుని బట్టి ఉత్సాహమునిచ్చేది. దేవుడు నమ్మదగిన, పిలిచిన వాడు నమ్మదగిన. కాబట్టి పిల్లలు ఈరోజు ప్రభు వారు ప్రతి బిడ్డ హృదయాన్ని కూడా కలవలో నుంచి, చింతలో నుంచి, బాధల నుంచి, కుటుంబ పరిస్థితుల నుంచి, ఎవరు లేదు నేను ఎందుకు అనుకుంటున్నాను నాకే అర్థం కాదు కుటుంబాలు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతాడు. యాకోబు నేను సృజించిన వాడిని, ఇజ్రాయేలు నేను ఏర్పరుచుకున్నాను, నేను సృష్టించిన వాడు నేను, నా ఎయిర్పోర్ట్లో పేరు పెట్టి పిలిచాను, నా సొత్తు, దిగులు పడవద్దు, జరగవద్దు, నేను నీకు తోడయ్యాను.
ప్రభు ఎన్నో కోణాల్లో తనకి ఇష్టకరమైన బిడ్డలు బలపరుస్తుంది రీతిగా తన మహిమైనటువంటి సంఘంలో నిత్యం అని మహిమపరచబడాలని మన దీవికరణ లోకంలో సాక్షులు ఆయన యొక్క కృపా మహిమ కీర్తితున్నట్లుగా మనం బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పిల్లలు దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని ఘనత కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని ఆరాధించడం కొరకు మనకు శేషమైనటువంటి మిగిలిన జీవితాన్ని ప్రభువును నమ్మకంగా గడుపుతూ ఆయన గర్వపరుస్తూ ఆయన భయంకరంగా గడుపుతూ దేవుని యొక్క కృప ఆశయాలు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ ద్వారా ప్రకటించిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో నిలిచిపోవును కాక. నీ మాటలు బట్టి అయ్యా నీ యొక్క వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ కృపా మహిమకు, నీ కృపా మహిమకు కీర్తి కలుగుతుందిగా బ్రతకడానికి సహాయం చేయండి. మాకు ఇది లేదు, అది లేదు, ఆధారం లేదు, మనసు గలిపి కొరకు దిగజారిపోయి ఎందుకో మేము బ్రతుకుతున్నటువంటి ఆలోచన నుంచి విడుదల తెచ్చి కృపా హస్తాలు తోడు నుంచి సహాయం చేయండి. యేసు ప్రభువు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్.